హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను మీ తెలుగు నర్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. అది ఏంటంటే మన ఇంట్లో చిన్న పిల్లలంటే పాకే పిల్లలంటే మన ఇంట్లోనే ఉంటారండి. సో కొంచెం నడకొచ్చిన తర్వాత వాళ్ళు ఆడుకోవడానికి బయటికి వెళ్తూ ఉంటారు. సో వీధిలోకి వెళ్ళినా లేదంటే పక్కింటికి వెళ్ళినా గానియండి. సో చాలా జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా చూసుకోండి. ఎందుకు ఇంత రిక్వెస్ట్‌గా నేను చెప్తున్నాను అంటే సో, ఈ మధ్యలో మీరు న్యూస్ చూసే ఉంటారు. సో, మీకు న్యూస్ చదివే అలవాటున్నా, లేదంటే న్యూస్ చూసే అలవాటున్నా, పేపర్ చదివే అలవాటుంటే గనక మీకు తెలుస్తది. సో, ఈ మధ్యలో ఫేస్‌బుక్‌లో కానివ్వండి, ఇంకా యూట్యూబ్‌లో కూడా చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. ఏంటంటే చిన్న పిల్లలు బయటికి వీధిలోకి ఆడుకోవడానికి వెళ్తుంటే, సో, కుక్కలొచ్చేసి మీద పడిపోయి పిల్లల్ని చంపేసే పరిస్థితి దాకా వెళ్ళిపోతుందండి. సో, అందుకే నేను రిక్వెస్టెడ్‌గా ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. నేను నిన్న కాక మొన్న ఒక వీడియో చూసానండి. సో, ఒక పాప అట్లా నడుచుకుంటూ వెళ్తుందండి. సడెన్‌గా కుక్కొచ్చేసి మీద పడిపోవడం, పాపని పట్టుకొని లాగేసింది. ఒక 10 మంది మగవాళ్ళొచ్చి లాగినా గాని, ఆ కుక్క ఆ పాపని వదలలేదండి. సో, ఎంత గట్టిగా పట్టుకుందంటే, ఆ పాప కాలు మొత్తం 4 ముక్కలు అంటే ఆహ్, బ్రే బోన్ ఉంటది కదండీ! ఫీమర్ బోన్ మొత్తం 4 పార్ట్స్ కింద విరిగిపోయిందంటండి. సో, ఎంత బాధండి. సో, అందుకని పిల్లలు అల్లరి చేస్తున్నారనో, లేకపోతే ఇంకో చిరాకొస్తుంది వాళ్ళతో అని చెప్పేసి పక్కింటికి పంపించడం, వీధిలోకెళ్ళిపో ఆడుకో అనడం అలా చేయొద్దండి. ఒకవేళ పంపిస్తే గనక సో, వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండండి. జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మన పిల్లలకి ఏదైనా అయితే గనక మనమే రెస్పాన్సిబిలిటీ మనమే బాధపడాల్సొస్తుంది కాబట్టి, దానికి తగ్గట్టు దానికంటే ఎక్కువ బాధ ఆళ్ళు అనుభవించాలి ఏదన్నా అయితే. సో, అందుకని మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అనేది మన బాధ్యత కాబట్టి, మనం వాళ్ళని రెస్పాన్సిబిలిటీగా మనం దగ్గరుండి ఆడించడం వేరు. సో, ఎళ్లి ఆడుకోండి అని చెప్పడం వేరు. సో, వాళ్ళు ఎప్పటికప్పుడు ఒక కంట కనిపెడుతూ ఉండాలండి. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరూ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఏంటంటే కొంతమంది తెలుసుకుంటారు. కొంతమంది న్యూస్ చూడలేరు. అండ్ కొంతమందికి అలవాటు ఉండదు. బేసిక్‌గా ఇట్లా వీడియోస్ చేసి పోస్ట్ చేయడం వలన ఎవరైనా చూస్తారేమో మేబీ దానివల్ల. సో, వాళ్ళు తెలుసుకుంటారు గదా! అందుకని నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. నాకైతే ఆ వీడియో చూడంగానే నాకు చాలా బాధ అనిపించింది. ఇదే కదండీ నేను అంతకుముందు గూడా నేను చాలా వీడియోస్ చూసాననమాట. వీధిలో పాప ఆడుకుంటే కుక్కలు వెళ్లి అటాక్ చేయడం అవన్నీ చాలా చూసాననమాట. సో, ఈ వీడియో నాకు చాలా బాధ అనిపించింది అవన్నీ చూసి. చిన్న పిల్లలండి పాపం వాళ్ళెంత ఏం తట్టుకోలేరు కదా! సో, అందుకని ఈ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. సో, వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల అందరికీ యూజ్ అనేది అవుతుంది. ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు తెలుసుకుంటారు.